విశాఖ కేజీహెచ్లో వైద్యం అందక గిరిజన పసికందు మృతి చెందింది. పిల్లల వార్డులో చికిత్స పొందుతూ 5 నెలల ధన్వీర్ మృతి చెందాడు. సరైన వైద్యం అందించకపోవడం వల్లే తమ చిన్నారి చనిపోయాడని ధన్వీర్ తండ్రి అఖిల్ ఆరోపించారు. పార్వతీపురం మన్యం జిల్లా వంగర గ్రామానికి చెందిన అఖిల్ దంపతులకు రెండో సంతానంలో బాబు జన్మించాడు. ఈ బాబు ఈ నెల 8న అనారోగ్యానికి గురయ్యాడు. గుమ్మలక్ష్మీపురం పీహెచ్సీలో వైద్యం అందించారు. తర్వాత అక్కడి వైద్యులు విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. బ్లడ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న బిడ్డకు ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు అదే రోజు కేజీహెచ్కు రిఫర్ చేశారు. ఇక్కడికి వచ్చాక ఏం వైద్యం చేస్తున్నారో తల్లిదండ్రులకు తెలియలేదు. మంగళవారం రాత్రి వరకు తమ చిన్నారి ఆరోగ్యంగా కనిపించాడని తండ్రి అఖిల్ అన్నారు. అర్ధరాత్రి తర్వాత పసికందు ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించిందన్నారు. ఈ విషయాన్ని వార్డులో ఉన్న వైద్యులు నర్సులకు సమాచారం ఇచ్చినా ఎవరూ వచ్చి చూడలేదని వాపోయాడు. మందులు కూడా ఇవ్వలేదని, అందువల్లే బిడ్డ మరణించినట్లు తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేజీహెచ్ సిఎస్ఆర్ఎంఓకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదు అందుకున్న డాక్టర్ శ్రీహరి విచారణ చేస్తున్నారు. ధన్వీర్ అండి బేబీ పేరు, 5 months బేబీ ధన్వీర్. మెడిసిన్ అది కరెక్ట్గా ఇవ్వలేదన్నమాట. అంటే బేబీ నిన్నటి వరకు గ్రోతింగ్ గానే ఉన్నారనమాట. దాని పరిస్థితి మళ్ళీ చూసి నైట్ అంతా కొద్దిగా ఈరోజు పర్వాలేదు బేబీ బాగుంది కదా అని చెప్పేసి నైట్ కొద్దిగా రిలాక్స్ అవ్వాను. మా మిస్సెస్తో చాలా మంది కానీ చెప్పిందంట, మరి ఇంకా పట్టించుకోలేదు. మేము ఇక్కడ ఉన్న దాన్ని బట్టి మేము చూసాం సార్. సరిగ్గా అయితే ట్రీట్మెంట్ అది మాకు అందించలేదు సార్. అంటే అందించలేదంటే అన్ని పరిస్థితుల్లో కాదు, అలాగని చెప్పేసి మేము నైట్ అంతా అంటే ఇంత ముందు వరకు డే పూట వర్క్ బాగానే ఉంది, నైట్ పూట అనేది డే వర్క్ లేదు సార్. ముందుకేసి నైట్ నుంచి కూడా క్యానల్ బాగాలేదని క్యానల్ మార్చాలని చెప్పాము, అదే చేయలేదు. బెడ్ ఎక్కడం లేదని, హార్ట్ గ్రోస్ ఇంకా నాకు ఇంజక్షన్ ఉంది, అదే విశాఖ కేజీహెచ్లో వైద్యం అందక గిరిజన పసికందు మృతి చెందింది. పిల్లల వార్డులో చికిత్స పొందుతూ 5 నెలల ధన్వీర్ మృతి చెందాడు. సరైన వైద్యం అందించకపోవడం వల్లే తమ చిన్నారి చనిపోయాడని ధన్వీర్ తండ్రి అఖిల్ ఆరోపించారు. పార్వతీపురం మన్యం జిల్లా వంగర గ్రామానికి చెందిన అఖిల్ దంపతులకు రెండో సంతానంలో బాబు జన్మించాడు. ఈ బాబు ఈ నెల 8న అనారోగ్యానికి గురయ్యాడు. గుమ్మలక్ష్మీపురం పీహెచ్సీలో వైద్యం అందించారు. తర్వాత అక్కడి వైద్యులు విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. బ్లడ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న బిడ్డకు ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు అదే రోజు కేజీహెచ్కు రిఫర్ చేశారు. ఇక్కడికి వచ్చాక ఏం వైద్యం చేస్తున్నారో తల్లిదండ్రులకు తెలియలేదు. మంగళవారం రాత్రి వరకు తమ చిన్నారి ఆరోగ్యంగా కనిపించాడని తండ్రి అఖిల్ అన్నారు. అర్ధరాత్రి తర్వాత పసికందు ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించిందన్నారు. ఈ విషయాన్ని వార్డులో ఉన్న వైద్యులు నర్సులకు సమాచారం ఇచ్చినా ఎవరూ వచ్చి చూడలేదని వాపోయాడు. మందులు కూడా ఇవ్వలేదని, అందువల్లే బిడ్డ మరణించినట్టు తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేజీహెచ్ సిఎస్ఆర్ఎంఓకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదు అందుకున్న డాక్టర్ శ్రీహరి విచారణ చేస్తున్నారు. సంఘటనగా భావించాల్సి ఉంటుంది. మనం గమనించవచ్చు జిల్లా